ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా డిసెంబర్ 31వ తారీఖు 2025 సంవత్సరమును ముగింపుగా కృతజ్ఞతాపూర్వకముగా భగవంతునికి ఈ దినము ఈ యొక్క ఆరాధన సమయంలో కృతజ్ఞతాంజలులు అర్పించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రవక్తల కృతజ్ఞత, మరి మన కృతజ్ఞత ఎలా ఉందో చూద్దాము. మొదటి తెస్సలోనీలకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రియమైన స్నేహితులారా, మరో సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న ఈ పవిత్ర సమయంలో మన జీవితం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే కన్నీళ్లు ఉన్నవి, ఆనందాలు ఉన్నవి, పోరాటాలు ఉన్నవి, ఆశీర్వాదాలు ఉన్నవి. అన్నిటికీ మూల కారణం దేవుడే. ఈరోజు కృతజ్ఞతా దినం. బైబిల్లోని మనం ప్రవక్తల జీవితం చూస్తే వారి సుఖంలోనే కాదు, బాధలో, నిరాశలో, శ్రమలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు అలాంటి 5 ప్రవక్తలను మనము పరిశీలిద్దాము. మొదటగా చూసినట్లయితే ప్రవక్త మోషే విమోచనకు కృతజ్ఞత తెలియచేశారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవాను గూర్చి నేను పాట పాడుదును. మోషే జీవితం అంత పోరాటమే. ఫరో భయం, ఎడారి ప్రయాణం, ప్రజల గుసగుసలు. కానీ ఎర్ర సముద్రం చీలిన తర్వాత మోషే మొదట చేసిన పని ఏమిటంటే పాట పాడటం, కృతజ్ఞత చెల్లించటం. ఈ సంవత్సరాంత సందేశం ఏమిటంటే, ఈ సంవత్సరం దేవుడు మనలను ఎన్నో కష్టాల నుంచి విడిపించారు. మనకి ఎర్ర సముద్రాలే ఎదురయ్యాయి, కానీ ఈరోజు నిలబడి ఉన్నాము. అది దేవుని కృప. మనము కూడా మోషేలా దేవునికి కృతజ్ఞత గీతం పాడుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రియ స్నేహితులారా, రెండవ ప్రవక్త దావీదు అన్నిటికీ కృతజ్ఞత తెలియచేశాడు. కీర్తనకారుడు 103:2లో తెలియచేసిన విధంగా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ మరవకుము. దావీదు జీవితం ఎత్తులు పతనాలు కలిసినది. గొర్రెల కాపరి నుంచి రాజు వరకు పాపం చేసినప్పుడు దావీదు శిక్ష అనుభవించాడు. అయినా దేవుని దయను మరవలేదు. మరి ఈ సంవత్సరాంత సందేశం ఏమిటంటే, ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరం మనం తప్పులు చేసి ఉండవచ్చు, అయినా దేవుడు వదలలేదు. శిక్ష కన్నా దయ ఎక్కువగా చూపాడు. దావీదు చెప్పినట్లే దేవుని ఉపకారములను మరవకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ ప్రవక్తని మనం చూసినట్లయితే ప్రవక్త యిర్మీయా శోకంలోనూ కృతజ్ఞత తెలియచేశాడు. ఏం చేశాడు? ప్రవక్త యిర్మీయా ఏం చేశాడు? శోకంలోనూ కృతజ్ఞత తెలియచేశాడు. యెహోవా కృపలు నశించలేదు, ప్రతి ఉదయం అవి నూతనములు. యిర్మీయా ప్రవక్త కన్నీళ్ళు, దేశ విధ్వంసం చూశాడు, ప్రజల తిరస్కారం అనుభవించాడు. అయినా ఆయన ఇలా అంటాడు, ప్రతి ఉదయం దేవుని కృప నూతనమై ఉంది. మరి ఈ సంవత్సరంలో చివరిలో మనకు దేవుని యొక్క సందేశం ఏమిటంటే, ఈ సంవత్సరం మనకు కన్నీళ్ళు రోజులుండొచ్చు, కానీ మనం ఇంకా జీవించి ఉన్నామంటే అది దేవుని కృప. ప్రతి ఉదయం నూతన ఆశ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఇక 4వ ప్రవక్తను మనం చూసినట్లయితే ప్రవక్త యోనా శిక్షలోనూ కృతజ్ఞత దేవునికి తెలియచేశాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, కృతజ్ఞతతో నీకు బలులు అర్పింతును. యోనా దేవుని మాట వినలేదు. ఫలితం చేప కడుపులో 3 రోజులు. అయినా ఆ చీకటి స్థలంలోనే దేవునికి కృతజ్ఞత చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న
సత్యోపదేశ క్లాస్లో ఒక స్టూడెంట్కి టీచర్ గారు యోనా గురించి చెప్తూ ఉంటే, టీచర్, నిజంగా యోనా దేవుని యొక్క మాట వినలేనప్పుడు, మరి పారిపోవాలనుకున్నప్పుడు, ఆ పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఆ పడవలో మరి అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ పడవలో నుంచి తానే దొంగనని భయపడి నీటిలో దూకాడు కదా, చేప మింగింది కదా, నిజంగా మింగినట్లు మనకి ప్రూఫ్ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ టీచర్ చెప్పింది, నేను పరలోకానికి వెళ్తాను కదా, యోనా గారు కూడా అక్కడ ఉంటారు కదా, కనుక్కొని చెప్తాను అని అంటారు. అప్పుడు ఆ స్టూడెంట్ అంటాడు, యోనా గారు పరలోకంలో లేకపోతే మీరేం చేస్తారంటే, అప్పుడు నేను నరకానికి వెళ్తా కదా, నరకంలో యోనా గారు ఉంటే కనుక్కొని చెప్తాను అంటారు. మరి అలాగే మరి మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు సంకోచిస్తూ ఉంటాము, నిజమా కాదని ఆలోచిస్తూ ఉంటాము. మరి ఈరోజు మనకి సంవత్సరాంతంలో ఇచ్చే సందేశం ఏమిటంటే, మనం కొన్ని సందర్భాలలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచాము, దాని ఫలితంగా శిక్షలు బాధలు వచ్చాయి. అయినా దేవుడు మనలను నాశనం చేయలేదు, బోధించాడు, రక్షించాడు. అందుకే కృతజ్ఞతలు తెలియచేద్దాము. ప్రియ స్నేహితులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వ ప్రవక్త అయినటువంటి దానియేలును ప్రమాదంలోనూ కృతజ్ఞతలు తెలియచేశాడో చూద్దాము. దానియేలు ప్రవక్త 6వ అధ్యాయము 10వ వచనము, మునుపటిలాగే దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను. సింహాల గుహ శిక్ష ఎదురైన దానియేలు ప్రార్థన ఆపలేదు. ఇక్కడ కృతజ్ఞత దేవునికి ఇవ్వటం ఆపలేదు దానియేలు. మరి ఈ సంవత్సరాంతరంలో దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఈ సంవత్సరం మన విశ్వాసం పరీక్షింపబడింది. మనం నిరీక్షణ యాత్రికులం అనేటువంటి ప్రయాణం చేసి ఉన్నాము. భయాలు, అనిశ్చితి అన్నీ కూడా మనతో ఉన్నవి, అయినా దేవుడు మనతోనే ఉన్నాడు. కాబట్టి భవిష్యత్ గురించి భయపడకుండా కృతజ్ఞతతో క్రొత్త సంవత్సరంలోకి అడుగెడుదాము. ఈ సంవత్సరం ముగుస్తూ ఉంది, దేవుని కృప ముగియదు. ప్రియ స్నేహితులారా, సంవత్సరం ముగిస్తూ ఉంది కానీ దేవుని కృప ముగియదు. మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని కాపాడారు. లెక్క పెట్టలేని ఆశీర్వాదాలకు, చూడలేని ప్రమాదాల నుంచి రక్షణకు, సహనము, ఆరోగ్యము, విశ్వాసానికి ఈరోజు మనం చేయాల్సింది ఒకటే ప్రార్థన. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నాతో నడిచినందుకు కృతజ్ఞతలు. కొత్త సంవత్సరాన్ని నీ చేతుల్లో పెట్టి కృతజ్ఞత గల హృదయంతో ముందుకు సాగుతున్నాను అని మనము ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే దేవుడు మనలను సకల ప్రమాదాల నుండి, విపత్తుల నుండి, ఆపదల నుండి కాచి కాపాడినారు. అటువంటి దేవునికి మనం నిండైనటువంటి హృదయాలతో కృతజ్ఞతలను తెలియచేయాలి. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎన్నో రకాలుగా సహాయములు చేసి ఉన్నారు. వాటిని మర్చినట్లయితే మనం కృతజ్ఞులం కాము. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మనం దేవునికి నిండైనటువంటి హృదయంతో కృతజ్ఞతలను తెలియచేయాలి. కృతజ్ఞత అనేది ఒక్క రోజుతో కాదు, 2 రోజులతో కాదు, అది మన యొక్క జీవితాంతము మనతోనే ఉండేది. మరి ఈ సంవత్సరం అంతా మనం ఎంతో ఆనందంగా గడిపి ఉన్నాము. కాలము ఆగదు, సంవత్సరం నిశ్శబ్దంగా ముగుస్తుంది. మన చేతుల్లో గడియారం ఉంది, కానీ మన జీవితకాలం దేవుని చేతుల్లో ఉంది. ఏంటంటే ఇక్కడ మన చేతుల్లో గడియారం ఉంది, కానీ మన జీవితకాలం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. ఈ సంవత్సరం మనం నవ్వాము, ఏడ్చాము, ప్రార్థించాము, కొన్నిసార్లు దేవునితో వాదించాము, కానీ ఒక్కసారైన దేవుడు మన విశ్వాసాన్ని భంగం చేయలేదు. మరి ఇంకా చూసినట్లయితే అప్పుల బాధ నుంచి మనల్ని బయటపడ్డాము, వ్యాధి నుంచి కోలుకున్నాము, కుటుంబంలో ఐక్యతను నిలిపారు దేవుడు. ఇంకా పడిపోయినప్పుడు మనలను పైకి లేపారు, శిక్షించినప్పుడు కూడా వదలలేదు. మరి దేవుడు మనం ప్రార్థన మానేసినా మనల్ని వదలలేదు. ఆయన యొక్క చిత్తాన్ని తప్పిన సందర్భాలు ఉన్నప్పటికీ ఏ రోజు కూడా మనల్ని దేవుడు వదలలేదు, తన దయతో కాపాడారు. మన యొక్క తోబుట్టులను కొందరిని కోల్పోయాము, ఆశలు చీలిపోయాయి, ప్రార్థనలు ఆలస్యమైనవి, అయినా దేవుడు మనల్ని వదలేదు. కాబట్టి ఈరోజు దేవునికి ప్రభువా,
సమాధానంగా మీరు మాతో ఉండి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీ కృతజ్ఞతలు. నీవు మాతో ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. మరి ఈ యొక్క చివరి రోజులో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు తెలియచేసుకుంటూ, రానున్నటువంటి రోజుల్లో కూడా మమ్మల్ని నీ యొక్క కృపతో, నీ యొక్క ఊపిరితో, నీ విశ్వాసంతో, కుటుంబంలో శాంతితో నింపమని మా నాథుడైనటువంటి యేసయ్య నామములో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.